కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది తీసుకున్నారు. ఇయలే కదా 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ పార్లమెంట్ ఎమ్మెల్యేగా తప్పు చేసినా ఎందుకు ఇస్తలేమని అడిగిందా? ఇక్కడ అడిగిందా? పక్కన అడిగిందా? ఎక్కడ వాడు అడగలేదు. ఎందుకు అడగలేదు? మీకు 42% రిజర్వేషన్ ఇస్తే మీరు లీడర్లైన తర్వాత వాళ్ళ దగ్గర ఏముండదు కదా. నేను చెప్తా, ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి సోదరులకు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, మొన్న నిన్నదాకా సర్పంచ్ ఎలక్షన్ అయినాయి కదా, సర్పంచ్ వార్డు మెంబర్ ఎలక్షన్ అయినాయి కదా, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తా. ఓ వెళ్ళి పోయి ఓటు కొనుక్కరా చూద్దాం. చూద్దాం ఒక 1000 రూపాయలు ఇస్తా. కొనుక్కరా నుంచి నీ ఓటు ఏమంటారంటే నేను ఓట్లు అమ్ముకుంటావా, ఓట్లు అమ్ముకుంటావా? నా ఇంటికి ఎట్లా వస్తున్నారో వెళ్ళడానికి? నీ ఓటుగా విలువన్నప్పుడు నా ఓటు లేదా? నీ ఓటుగా విలువన్నప్పుడు నా ఓటు లేదా? నీ ఇంటిగా విలువన్నప్పుడు నా ఇంటికి లేదా? నీ శరీరానికి అంత విలువన్నప్పుడు నా శరీరానికి లేదా? మాకు తెలియదా? ఇక్కడ ఒక బీసీ సభ